హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం బాదం ఫ్రూట్ షేక్ ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా ఎలా అయ్యిందో. ఫస్ట్ అయితే దీనికి కావాల్సినది అరటిపండు తీసుకొని దాని తొక్కను తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకొని దాన్ని అయితే చిన్న పీసులుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక యాపిల్ ని కూడా సేమ్ అలానే తీసుకొని అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మని తీసుకోవాలి. దానిమ్మని తీసేసుకొని దాని తొక్కనైతే తీసేసి దాని గింజలను అయితే వేరు చేసేయాలి. తర్వాత అవకాడను కూడా తీసుకొని దాని లోపల ఉన్న గింజను తీసేసి పైన తొక్కను కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత దాన్ని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఏంటంటే ఫ్రూట్ మిక్స్ లోకి బాగా యూజ్ అవుతుంది. తర్వాత పాలను తీసుకొని దాన్ని అయితే ఒక బౌల్లో వేసేసుకొని బాగా కాగిన తర్వాత దాంట్లో కార్న్ పౌడర్ అనేది వేసేయాలి. అది కూడా రోజ్ ఫ్లేవర్ది వేసేస్తే అది కూడా వాటర్ మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పాలల్లో అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా మనమైతే అప్లై చేయాలి. అప్లై చేస్తే అది మొత్తం పాలల్లో బాగా కరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా కొద్దిగా హాఫ్ కప్ వేసేసుకుంటే సెట్ అవుతుంది. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనమైతే ఒక బౌల్లో ఈ ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం రోస్ మిల్క్ లాంటి ఈ పదార్థం దాంట్లో వేసేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా, హెల్తీ ఫుడ్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో అయితే చేశాం కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి ఫ్రెండ్స్.